ఒక కేటగిరీ ఆఫ్ ఫుడ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, నట్స్. నట్స్ గురించి ఎప్పుడు కొంతమంది మంచిదంటారు, కొంతమంది కాదంటారు. నట్స్ ఎలా తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి అసలు కొలెస్ట్రాల్ కాంటెక్స్లో? కొలెస్ట్రాల్ కాంటెక్స్లో నట్స్ అన్ని అందరూ తీసుకోవాలి. అయితే ఇక్కడ కొన్ని నట్స్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. దాంట్లో నెంబర్ 1 జాగ్రత్త ఏంటి అంటే, కొలెస్ట్రాల్ లెవెల్ హై ఉన్నప్పుడు, ఎల్డిఎల్ లెవెల్ హై ఉన్నప్పుడు, ట్రైగ్లిజరైడ్ అని ఇంకొక పారామీటర్, దాని గురించి మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేయలేదు. ట్రైగ్లిజరైడ్స్ కూడా ఎక్కువగా ఉన్నప్పుడు యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ విత్ యువర్ కాజు ఎలిమినేట్ చేయండి. ఆ లెవెల్స్ నార్మల్గా వచ్చేంత వరకు కాస్త జీడిపప్పు తినడం తగ్గించుకోండి. ఒకవేళ తినాలి అనిపిస్తే ఒక 2-3 ముక్కలకి మించి తినకండి. దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్. రెండో ఇంపార్టెంట్ నట్ వచ్చి బ్రాజిల్ నట్. బ్రాజిల్ నట్లో సెలీనియం ఉంటుంది. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు డెఫినెట్గా దీన్ని రోజు ఒక నట్ తీసుకోవాలి. కానీ 2 కంటే ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇట్ విల్ ఇంక్రీజ్ ఎల్డిఎల్ ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి ఎల్డిఎల్ చాలా హై వాల్యూస్ ఉండి, అలాగే హైపోథైరాయిడిజం కూడా ఉంది, అంటే థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంది, కొలెస్ట్రాల్ ప్రాబ్లం కూడా ఉంది. అలాంటి సందర్భాల్లో ఒక్క బ్రాజిల్ నట్కి మించి తీసుకోకూడదు. 2 కూడా నేను అడ్వైస్ చేయను. నార్మల్ పీపుల్ అయితే హైపోథైరాయిడిజం లేని పక్షంలో మీరు 2 బ్రాజిల్ నట్స్ వరకు తీసుకోవచ్చు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే మెకాడమియా నట్స్ ఎందుకు ఇస్తాము? హెచ్డిఎల్ పెరగడానికి ఇస్తాం. కానీ అవి 3 నుంచి 4 నట్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. అది తినడానికి చాలా బాగుంటాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. కాబట్టి బై టెంప్టేషన్ ఎక్కువ తీసేసుకుంటాం. సో వీటిని చాలా లిమిటెడ్గా 3 నుంచి 4 మాత్రమే తీసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ కేర్ యూ హ్యావ్ టు టేక్. కమింగ్ టు ఆల్మండ్స్ 5 to 6 ఆరామ్సే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. వాల్నట్స్ 2 వరకు తీసుకోవచ్చు. కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే 1 పీస్ ఆఫ్ వాల్నట్ మాత్రమే తీసుకోవాలి. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాల్ని ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి.